ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము శోధన నుండి తప్పించే దేవుని వైపు చూడు. లేఖన భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునెను. స్నేహితులారా, వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్టుకు గాను, ఆ దేశ పరిస్థితులు తెలుసుకున్నట్టుకు గాను 12 గోత్రముల నుండి 12 మందిని మోషే కానానుకు పంపించాడు. వారిలో కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది తెచ్చిన సమాచారం ఏంటంటే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, మనము వారితో యుద్ధము చేయలేము. వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అయితే వారిలో కాలేబు, యెహోషువ తెచ్చిన సమాచారం ఏంటంటే, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. యెహోవా మనకి తోడై ఉన్నాడు గనక వారికి భయపడన అవసరం లేదు, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును అని చెప్పి అంటున్నారు. ఆహా, ఎందుకు వారికి వీరికి ఇంత వ్యత్యాసం ఉన్నది చూద్దామా. వారు అనుకుంటున్నారు ఉన్నత దేహులను మేము చూస్తున్నాము అంటున్నారు, కానీ కాలేబు, యెహోషువ అయితే వీరు ఉన్నత దేవుని చూస్తూ ఉన్నారు. అందుకే సుమారు 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వారిలో కేవలం వీరిద్దరు మాత్రమే వాగ్దాన భూమికి చేరుకోగలిగారు. విశ్వాసం అనేది ఎప్పుడు పరిస్థితులను చూడదు, కానీ వాటిని పరిష్కరించగలిగే దేవుని వైపు మాత్రమే చూస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ, కాలేబు ఏం చేస్తున్నారో తెలుసా? శోధనల వైపు చూడట్లేదు, కానీ శోధనల నుండి తప్పించే దేవుని వైపు చూస్తున్నారు. కాబట్టి నా జీవితంలో మనల్ని భయపెట్టే భయంకరమైన పరిస్థితులు, శోధనలు వచ్చినప్పుడు భయపడొద్దు. ఆ సమస్యల నుంచి విడుదల చేసే దేవుని వైపు చూద్దాము. దేవుడట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.